దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 34. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. యశ్వంత్ కేకలు విని అభి తల్లిదండ్రులు షాక్ అవుతూ, ఎవరండి మన అభిని అలా పిలిచేది అంది కళ్యాణి. ఏమో చూద్దాం పదా అని చెప్పి దంపతులిద్దరూ బయటికి వస్తుంటారు. అభికి అవి యశ్వంత్ కేకలు అని అర్థమై ఆశ్చర్యంతో ఫాస్ట్గా ఆ రూము నుంచి బయటికి వస్తుంటాడు. కింద ఉన్న కళ్యాణి జయరాం గారు ముందుగా బయటకొచ్చేసరికి యశ్వంత్ అప్పటికే ఇంకా అందిన వస్తువులని పగలకొడుతూ బీభత్సం చేస్తుంటాడు. అన్నయ్య ప్లీజ్ కంట్రోల్, నిదానంగా తేల్చుకుందాం అంటాడు ఆదిత్య వాళ్ళ అన్నయ్య ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ. ఏమిట్రా నిదానం అంటూ యశ్వంత్ అక్కడ బీభత్సం సృష్టిస్తుంటాడు. అది చూస్తున్న జయరాం గారు షాక్ అవుతూ ఉండగా ఆదిత్య వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ, ఇది జయరాం అంకుల్ వాళ్ళ ఇల్లా అని అనుకున్నాడు. ధనుంజయ్ గారు చనిపోయినప్పుడు జయరాం దంపతులు రావటం ఆదిత్యకు తెలుసు. ఆదిత్య వాళ్ళని చూసి కాస్త ఇబ్బంది పడుతూ, అన్నయ్య ఆగు అంటూ కాస్త బలవంతంగా యశ్వంత్ని వస్తువులు పగలగొట్టకుండా ఆపాడు. జయరాం దంపతులు అదంతా చూసి షాక్ అవుతున్నారు. జయరాం గారు కోపం తెచ్చుకుంటూ, యశ్వంత్ ఏంటిది అని రౌద్రంగా అడిగాడు. కానీ ఆవేశంలో ఉన్న యశ్వంత్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అసలు ఏమైంది ఆదిత్య, మీ అన్నయ్య ఎందుకో ఇలా చేస్తున్నాడు అని కళ్యాణి కంగారు పడుతూ అడిగింది. ఆదిత్య సమాధానం కంటే ముందే యశ్వంత్ ఆవేశపడుతూ, ముందు మీ అబ్బాయిని రమ్మని చెప్పండి అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని అభి రూమ్ నుంచి బయటికి వచ్చి కిందికి చూశాడు. ప్రళయ తాండవుడిలా కనిపిస్తున్న యశ్వంత్ని, పగిలిన వస్తువుల్ని షాకింగ్లా చూస్తూ అభి కిందికి వస్తున్నాడు. అక్కడ ఉన్న సర్వెంట్స్ కూడా యశ్వంత్ చేస్తున్న బీభత్సానికి ఆశ్చర్యంగా భయంగా చూస్తున్నారు. అసలు ఏమైంది ఆదిత్య, ఏంటిదంతా అంటూ కళ్యాణి మళ్ళీ అడిగింది. రాత్రి రోడ్డు మీద మీ అబ్బాయి మా సిస్టర్ని కొట్టి అమానుషంగా దూషించాడు అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటలు విని జయరాం దంపతులు ఆశ్చర్యపోతున్న లోపే కిందికి వస్తున్న అభి ఆ మాటలు విని, ఆ అమ్మాయి వీళ్ళ సిస్టరా అంటూ షాక్ అవుతూనే కిందికొచ్చాడు. అభి అలా కిందికి రావడమే ఆలస్యం. ఆవేశంలో ఉన్న యశ్వంత్ అభి షర్ట్ కాలర్ పట్టుకొని బలంగా అభి చంప మీద నుంచి గట్టిగా పీకాడు. ఆ ఫోర్స్కి అభి వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో పడ్డాడు. అది చూసి జయరాం దంపతులతో సహా అందరూ కొయ్యబారిపోయారు. రే ఈడియట్, నా చెల్లెల్ని కొట్టింది కాకుండా నీ ఇష్టానికి మాట్లాడతావా అంటూ యశ్వంత్ మళ్ళీ అభిని కొట్టడానికి పోతుండగా, ఆగన్నయ్య అంటూ యశ్వంత్ని పట్టుకొని బలవంతంగా ఆపాడు ఆదిత్య. అక్కడ జరుగుతుంది చూసి సర్వెంట్లు నోటి మీద చేయి పెట్టుకుంటే వాళ్ళ కళ్ళ ముందే కొడుకుని అలా కొట్టడం చూసి తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు. అసలు సోపాలు పడిన అభి అయితే ఇంకా షాకులోనే ఉండిపోయాడు. నన్ను వదలరా, నా చెల్లెలి మీద చేసుకున్న వీడు నా చేతిలో చావాలి అంటూ యశ్వంత్ ఆదిత్యని విడిపించుకొని అభి దగ్గరికి వెళ్ళబోతుండగా జయరాం గారు అడ్డు వచ్చి, ఆగు యశ్వంత్, ఏంటి నీ దౌర్జన్యం, మా ముందే మా కొడుకుని కొడతావా అంటూ గట్టిగా అరుస్తూ నిలదీశాడు. రేయ్ అంటూ ఆవేశంలో ఉన్న యశ్వంత్ జయరాం గారి షర్ట్ కాలర్ పట్టుకున్నాడు. భర్తను అలా అవమానించటం చూస్తున్న కళ్యాణికి నోట మాట రాకుండా ఉండిపోతే, ఇప్పుడు అభికి చంప మీద పడ్డ యశ్వంత్ దెబ్బ కంటే తండ్రిని అవమానిస్తున్న బాధ ఎక్కువవుతూ అప్పటికే ఎర్రబండిన కళ్ళతో యశ్వంత్ని చూస్తూ, రేయ్ మా నాన్నని వదలరా అంటూ అభి వచ్చి బలంగా యశ్వంత్ని వెనక్కి నెట్టాడు. యశ్వంత్ 2 అడుగులు వెనక్కి వెళ్ళి తట్టుకొని నిలబడి, నేను మీ నాన్నని అంటే నీకు కాలింది కదా, నువ్వు నా చెల్లెల్ని కొడితే నాకు అంతకన్నా ఎక్కువ కాలింది అంటూ పళ్ళు నూరుతాడు. అందుకని మా ఇంటికి వచ్చి
ఇలా దౌర్జన్యం చేస్తావా అంటూ అభి కూడా గొడవకు దిగాడు. దౌర్జన్యం కాదురా, నీ చేతి దెబ్బ నా చెల్లెల మీద పడినందుకు నిన్నసలు చంపేయాలి అంటూ దగ్గరికొచ్చి అభి గొంతు పట్టుకోబోయాడు. ఆగన్నయ్య, గొడవ పడొద్దు అంటూ ఆదిత్య వాళ్ళ మధ్యకు వెళ్ళి యశ్వంత్ని వెనక్కి గుంజాడు. నీకు పుణ్యం ఉంటుంది, ఇక ఆపు బాబు అంటూ కళ్యాణి కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ మధ్యకొచ్చింది. తల్లి కన్నీళ్లు చూసి అభి మనసు ఇంకా గాయపడుతూ యశ్వంత్ని ఆవేశంగా చూస్తున్నాడు. మా అబ్బాయి మీ చెల్లిని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఇంతటితో ఈ గొడవ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు పుణ్యం ఉంటుంది అంటూ కళ్యాణి వేడుకుంది. నువ్వేంటమ్మా వీణ్ణి క్షమాపణ అడిగేది అన్నాడు అభి అదంతా తట్టుకోలేక. నువ్వు కాస్త ఆగు అభి, నా భర్తని అవమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. అతని కన్న చిన్నవాడితో జయరాం గారికి అవమానం జరిగేసరికి ఆయన కూడా నోట మాట లేకుండా సైలెంట్గా ఉన్నాడు. మా అబ్బాయి తొందరపడి నీ చెల్లెల్ని కొట్టినందుకు మా ఇంటికి వచ్చి దౌర్జన్యంతో వస్తువులు పగలగొట్టి మా కొడుకుని మా ముందే కొట్టి నా భర్తని అవమానించావు. ఇక ఇంతటితో ఆపు యశ్వంత్, ఇంకెప్పుడు మా అభి నీ చెల్లెలు జోలికి రాడు. జరిగిన దానికి క్షమించు అంటూ చేతులు జోడించింది కళ్యాణి. ఆమె కన్నీళ్లు, ఆమె అలా వేడుకోవటం చూసి యశ్వంత్ ఆవేశం కంట్రోల్ అవుతుంది, కానీ అభి మీద ద్వేషం మాత్రం చల్లారడం లేదు. ఆదిత్య కూడా ఆమెను చూసి జాలిపడుతూ, ఇక వదిలి అన్నయ్య, వెళ్దాం పదా అన్నాడు. యశ్వంత్ అభి వైపు ఎర్రటి కళ్ళతో చూస్తూ, ఇంకొక్కసారి నా చెల్లెల జోలికి రావాలనుకుంటే నువ్వు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుని రా అభి అంటూ ఆవేశంగా వేలు పెట్టి హెచ్చరిస్తాడు. యశ్వంత్ ప్రతి మాట అభి మైండ్లో ముద్ర పడిపోయింది. ఇక రా అన్నయ్య, వెళ్దాం అంటూ ఆదిత్య యశ్వంత్ని లాక్కొని వెళ్తున్నాడు. అభి మండుతున్న చెంప మీద చేయి పెట్టుకునేసరికి యశ్వంత్ 4 చేతివాతలు ఇంత ఎత్తున పొంగి అభి చేతికి తగులుతున్నాయి. అక్కడున్న సర్వెంట్స్ ముందు అదంతా జరిగేసరికి అభికి గిల్టీగా అనిపిస్తుంటుంది. మీ రూమ్లోకి పదండి అని చెప్పి కళ్యాణి గారు బాధపడుతూ జయరాం గారిని పట్టుకొని రూమ్లోకి తీసుకువెళ్ళింది. అభి కోపంతో పైకి వెళ్ళిపోయి అద్దంలో చూసుకునేసరికి యశ్వంత్ చేతి వాతలు ఎర్రగా కంది కనిపిస్తూ ఉన్నాయి. ఆ వాతలు అలా చూస్తూ ఉండగానే, నా చెల్లెల్ని కొడతావా అంటూ యశ్వంత్ అభిని కొట్టడంతో పాటు ఆ అద్దంలో ఊహల్లో దివ్య రూపం కనిపిస్తూ ఉంది. కళ్యాణి భర్తను తీసుకెళ్లి రూమ్లో కూర్చోబెట్టి, కొన్ని మంచినీళ్ళు తాగండి అంది వాటర్ గ్లాస్ ఇస్తూ. జయరాం గారు కొన్ని నీళ్లు తాగి గ్లాస్ భార్య చేతికి ఇచ్చాడు. ఛీ, ఇలాంటి మూర్ఖుణ్ణి నేనసలు చూడలేదండి అంది కళ్యాణి యశ్వంత్ని ఉద్దేశిస్తూ. ఇక్కడ ఎవరి బాధ వాళ్ళది, ఎవరి తప్పు వాళ్ళది కళ్యాణి. మనవాడు కూడా వయసులో ఉన్న ఒక పరాయి ఆడపిల్ల మీద ఆ విధంగా చేయి చేసుకోవడం తప్పు. ఇప్పుడు యశ్వంత్ నా షర్ట్ కాలర్ ఎలా పట్టుకుని తప్పు చేశాడో మన అభిలో కూడా అదే తప్పు ఉంది. ఎవరో పరాయివాడు వచ్చి తన చెల్లెల మీద చేయి చేసుకున్నాడనే ఆ అన్నం ప్రేమ కోపంగా మారిపోయి ఇదంతా జరిగింది అని చెప్పి, సరేలే ఒకసారి అభి దగ్గరికి వెళ్ళిరా, వాడు ఎంత బాధపడుతున్నాడో ఏమో అన్నాడు జయరాం గారు. సరేనండి అని కళ్యాణి వెళ్ళిపోయింది. జయరాం గారు ధనుంజయ్ గారిని గుర్తు తెచ్చుకుంటూ, నువ్వు నేను బిజినెస్లో పోటీ పడి శత్రువులైనా కూడా మనం ఎప్పుడూ ఇంతగా గొడవ పడే వరకు రాలేదు ధనుంజయ్. కానీ ఇప్పుడు ఎవ్వరికీ తీసిపోము, ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగా ఉన్న నీ కొడుకు నా కొడుకు శత్రువులయ్యేసరికి భయపడుతున్నాను అని మనసులో అనుకున్నాడు. ఈ గొడవలు ఏవీ తెలియని సంజు బస్ దిగి ఆఫీస్లోకి వచ్చి అందరికీ గుడ్ మార్నింగ్ అంటూ గ్రీట్ చేసి అభి క్యాబిన్లోకి వెళ్ళేసరికి అభి చైర్ ఖాళీగా కనిపిస్తూ ఉంది. ఇదేంటి, అభి ఇంకా ఆఫీస్కి రాలేదు? లేటుగా ఆఫీస్కి రావటం అభికి అసలు తెలియదే
ఒకవేళ ఆఫీస్‌కి రాకపోతే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కదా! అని అనుకొని అభికి ఫోన్ చేస్తుంటుంది. బెడ్ మీద కూర్చొని ఉన్న అభి, యశ్వంత్ వచ్చి దౌర్జన్యంగా చేయి చేసుకోవటం, దివ్య బురదలోకి నెట్టేయటం గుర్తు తెచ్చుకుంటూ ఆ ఆలోచనలో ఉండిపోయాడు. పక్కన ఉన్న ఫోన్లో సంజన నుండి వస్తున్న కాల్ రింగ్ అవుతున్నా అభి ఆ ఫోన్ కాల్ మీద అసలు కాన్సంట్రేషన్ చేయకుండా వాళ్ళ అన్న చెల్లెల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. కళ్యాణి లోపలికొచ్చి ఆలోచనలో ఉండిపోయిన కొడుకుని చూసి ఫోన్ రింగ్ అవుతుంటే దగ్గరికొచ్చి ఫోన్ డిస్ప్లే చూసింది. సంజన కాల్ చూసి ఆ ఫోన్ చేతిలోకి తీసుకొని ఆ రూమ్ నుంచి బాల్కనీలోకి వచ్చి లిఫ్ట్ చేసి అమ్మ సంజన అంది. అభి ఫోన్ కళ్యాణి లిఫ్ట్ చేయడం చూసి సంజన ఆశ్చర్యపోతూ పిన్ని అభి లేడా అని అడిగింది. ఉన్నాడమ్మా అని కళ్యాణి బాధపడుతూ చెప్పింది. మరి మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను పిన్ని అంది సంజన. అభి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే పరిస్థితిలో లేడమ్మా అంది కళ్యాణి. ఏమైంది పిన్ని అని కంగారు పడుతూ అడిగింది సంజన. కంగారు ఏమీ లేదమ్మా, కానీ అంటూ చెప్పలేక ఆగిపోయింది. ఆమె ఏదో చెప్పడానికి సంశయిస్తుందని సంజనకు అర్థమై ఏమైంది పిన్ని, అభి ఆఫీస్కి ఎందుకు రాలేదు, ప్లీజ్ చెప్పండి, నాకేదో కంగారుగా అనిపిస్తుంది అంటూ అభి మీద అభిమానంతో భయపడుతూ అంది. అభి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, కానీ ఆ యశ్వంత్ మా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా ప్రవర్తించాడు అని అభి దివ్యని కొట్టడం, యశ్వంత్ వచ్చి అభిని కొట్టడం మొత్తం చెప్పింది. అది విని సంజన షాక్ అవుతూ నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తాను పిన్ని అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆఫీసు నుంచి బయటపడింది. ఆ బస్ డ్రైవర్ కాస్త దూరంలో ఉన్న సంజన ఆఫీసు నుండి రావడం చూసి ఎదురు వెళ్ళి ఏంటి మేడం, ఎక్కడికైనా వెళ్ళాలా, బస్ తీయమంటారా అని అడిగాడు. యశ్వంత్ మీద కోపంతో సంజన డ్రైవర్ని కోపంగా చూసి అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళగలను అని విసురుగా చెప్పి వెళ్తుంటుంది. ఇదేంటి మేడం ఇంత కోపంగా ఉన్నారు, పైగా బస్ ఎక్కకుండా ఆటో అంటున్నారేంటి, ఎందుకైనా మంచిది సార్కి ఫోన్ చేస్తాను అని అనుకొని ఆ బస్ డ్రైవర్ యశ్వంత్కి ఫోన్ చేస్తున్నాడు. అప్పుడే హౌస్కి చేరుకున్న యశ్వంత్ జరిగిన పరిస్థితులకి ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. బస్ డ్రైవర్ దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటు నుంచి డ్రైవర్ చెప్పింది విని ఓ, జరిగిన విషయం సంజుకి తెలిసి అభి దగ్గరికి వెళ్తుందన్నమాట అని అనుకొని సరేలే వదిలేసేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఛ, వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కావడం చూసి నాకు ఇంకా తిక్క రేగుతుంది. ఇలాంటి టైంలో బీపచ్చంగా మందు తాగేవాణ్ణి, కానీ సంజుకి మాట ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్స్ లేదాయా అని అనుకొని ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఆదిత్య జరిగిన విషయం తల్లికి చెల్లెలకి చెప్తూ ఉన్నాడు. ఆదిత్య మాటల్లో అక్కడ యశ్వంత్ చేసిన బీభత్సం గురించి విని అభిని గుర్తు తెచ్చుకోగానే దివ్యకి తల తీసేసినట్టుగానే అనిపిస్తుంది. ఏంటి ఆ అబ్బాయి జయరాం కళ్యాణి వాళ్ళ కొడుకా అంటూ పూర్ణ చెప్పేదంతా విని ఆశ్చర్యపోతుంది. అవునమ్మా అన్నాడు ఆదిత్య. జయరాం అంకుల్ వాళ్ళంటే నాన్నకి బిజినెస్లో శత్రువులుగా ఉండేవాళ్ళు కదా ఆదిత్య, వాళ్ళేనా అని అడిగింది దివ్య. అవును, కాకపోతే వాళ్ళిద్దరు ఎంత శత్రువులైనా మంచితనంగానే ఉండేవాళ్ళు. డాడీ చనిపోయినప్పుడు కూడా జయరాం అంకుల్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా దివ్య అన్నాడు ఆదిత్య. అవును, వాళ్ళను నేను కూడా చూశాను అంటూ దివ్య అభి గురించి బాధపడుతూ అంది. అన్నయ్య కూడా తొందరపడ్డాడమ్మా, అలా అభిని కొట్టకుండా జయరాం గారిని అవమానించకుండా మాటలతో అనుకుంటే పోయేది అన్నాడు ఆదిత్య. ఇక దివ్య ఆదిత్య మాటలు వినలేక బాధపడుతూ పైకి వెళ్ళిపోయింది. యశ్వంత్కి మామూలుగానే అభి అంటే పడుదురా, వాళ్ళిద్దరూ అమెరికాలో ఒకే యూనివర్సిటీలో చదివారంట, అక్కడ కూడా శత్రువులాగే ఉండేవారని
ఓ సందర్భంలో మీ నాన్న నాకు చెప్పాడు అంది పూర్ణ. ఇప్పుడు ఈ గొడవలు ఎక్కడి వరకు దారి తీస్తాయో అర్థం కావడం లేదమ్మా అన్నాడు ఆదిత్య. ఆ అబ్బాయి అయినా మన దివ్యని అలా కొట్టడం తప్పే కదా ఆదిత్య. ఏ రోజైనా మనం దివ్య మీద చేయి చేసుకున్నామా? పైగా చేయి చేసుకున్నది కాకుండా తనకి ఏమవుతుందనే ఆలోచన లేకుండా అతనికి ఏం ప్రాబ్లం వస్తుందో అన్న ఆతృతలో దివ్యని కొట్టాడు. అందుకే యశ్వంత్కి అంత కోపం వచ్చి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. రూమ్లోకి వచ్చిన దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ సారీ అభి అని మనసులో అనుకుంది. సంచన అభి ఇంటి ముందు ఆటో దిగి లోపలికి వచ్చేసరికి ఇంట్లో పగిలిన వస్తువులు, ముక్కలైన టీవీని సర్వెంట్స్ క్లీన్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ విషయంపై సంజు, యశ్వంత్ మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇకపై అభి, దివ్య మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.